నమస్తే అండి. నిన్న సిఐడికి చెందిన మాజీ అధికారి విజయపాల్కు ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజుని అరెస్ట్ చేసినటువంటి విషయము తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోరటము హైకోర్టు అనుమతించకపోవటం జరిగింది. ప్రస్తుతం టీడీపీ ఉండి నియోజకవర్గానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దీనికి సంబంధించి ఆయన ఒక వీడియో ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలిపినటువంటి వివరాల ప్రకారము అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సుశీల్ కుమార్ కావచ్చు, అలాగే ఒక ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, విజయపాల్ వీరంతా కూడా తన మీద దాడికి పాల్పడ్డారని, కస్టడీలో తనను టార్చర్ పెట్టారని, హైదరాబాద్ నుండి అరెస్ట్ చేసి తీసుకొచ్చారని, వీళ్ళు టార్చర్ చేసినటువంటి సమయంలో ఒక వ్యక్తి వీడియో కాల్లోని చూడడం జరిగిందని, ఆ వ్యక్తి వేరే ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం రఘురామకృష్ణంరాజు ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రధానమైనటువంటి పాత్రధారులు సుశీల్ కుమార్, విజయపాల్, సీతారామాంజనేయులు. అయితే కనిపించకుండా వీళ్ళ వెనకుండి ఈ కథను నడిపించింది జగన్మోహన్ రెడ్డి అని, వేసేయండ్రా అని చెప్పటం జరిగిందని, అప్పట్లో తన మీద దాడి జరిగినటువంటి అంశాన్ని, కస్టడీలో తనను టార్చర్ పెట్టేటటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళి తాను బెయిల్ ద్వారా బయటకు రావడం జరిగిందని, కాబట్టి దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకొని తీరతామని, అధికార దుర్వినియోగానికి వీళ్ళు పాల్పడ్డారని చెప్పి రఘురామకృష్ణంరాజు తెలియపరచడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే.